రాజ్యాంగమే దేశానికి మార్గనిర్దేశం అంటూ తెలియజేశారు కదిరికోట ఆదెన్న. లౌకిక సామ్యవాద పదాలను తొలగించాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల కొనసాగింపు చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. కదిరికోట ఆదెన్న ఆధ్వర్యంలో ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. మన రాజ్యాంగం భారతదేశానికి సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర వంటి విశిష్ట లక్షణాలు అందించి దిక్సూచిగా మారిందన్నారు. భారతదేశ దశ దిశను నిర్దేశించిన ఘనత భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దక్కుతుందని టీడీపీ నాయకులు కదిరికోట ఆదెన్న పేర్కొన్నారు. మంగళవారం టీడీపీ నాయకులు కదిరికోట ఆదెన్న ఆధ్వర్యంలో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మండల తహసీల్దార్ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ప్రదర్శన చేపట్టారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిలువెత్తు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ దేశాలలోని రాజ్యాంగాలన్నిటిలో చారిత్రాత్మకమైన ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశ ప్రజలకు అందించడం నిజంగా అది అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచనా కమిటీని 7 మంది సభ్యులతో కలిసి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా మరి నియమించి ఈ 7 సభ్యుల కమిటీ 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు అహర్నిశలు శ్రమించి 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్తుకు అప్పజెప్పితే రాజ్యాంగ పరిషత్తు 1949 నవంబర్ 26న ఆమోదించడం జరిగింది. మరి రాజ్యాంగ రచనా కమిటీలో 7 సభ్యులు నియామకం జరిగితే ఒకరు చనిపోతారు, ఒకరు అమెరికాలో ఉంటారు, ఒకరు రాజకీయాల్లో తనమునకలైపోతారు, మరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉండడంతో ఈ రాజ్యాంగ రచన ప్రక్రియ అంతా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భుజాన మీదే పడడం వల్ల మరి చాలా అహర్నిశలు నిద్రలేని రాత్రులు గడుపుతూ మరి అనేక దేశాల రాజ్యాంగాలని సునిశ్చితంగా పరిశీలించి మరి అధ్యయనం చేసి వాళ్ళ రాజ్యాంగాన్ని ఆమోదించడం వల్లే ఈరోజు ఈ భారతదేశంలో పౌరులకి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి హక్కులను కూడా మరి ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగం ఏదైనా ఉందా అంటే అదొక భారత రాజ్యాంగం. అదేవిధంగా సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర వంటి లక్షణాలను, విశిష్ట లక్షణాలను కూడా మన భారత రాజ్యాంగం అందించింది. అందుకే ఇవాళ రాజ్యాంగ దినోత్సవం వేళ సుప్రీంకోర్టులో కొంతమంది మతోన్మాదులు వేసినటువంటి పిటిషన్, ఆ పిటిషన్ ఏమంటే లౌకిక సామ్యవాద పదాలను తొలగించాలని చెప్పి పిటిషన్ దాఖలు చేస్తే ఈరోజు సుప్రీంకోర్టు ఈరోజు దాన్ని కొట్టివేయడం అంటే రాజ్యాంగం పట్ల ఉన్న గౌరవం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారే అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించే నాయకుడు అని చెప్పి మేము సగర్వంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరు గమనించండి, చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 2024 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ మరి సామాజిక న్యాయం పాటిస్తూ 2,94,427 కోట్ల రూపాయల నిధులను మరి బడ్జెట్లో రూపొందించి ఎస్సీలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఎస్సీల సంక్షేమానికి 18,497 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి మరి 7,557 కోట్లు కేటాయించి దళిత గిరిజనుల బాంధవుడయ్యారు. ఈరోజు 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ను మరి అన్ని కార్యాలయాల్లో, పాఠశాలలో జరపాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఆదేశాలు మరి ఈరోజు ఇచ్చారంటే నిజంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్ల చంద్రబాబు గారికి ఉన్న గౌరవం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మహనీయుల పేరుతో సంక్షేమ పథకాలు పెట్టి మరి ఈరోజు శ్రీకారం చుట్టి
మరి దళిత జాతుల కోసం మరి జస్టిస్ పున్నయ్య కమిషన్ నియమించి కూడా 42 సిఫారసులను అమలు చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడుకు ఉంది. ఈ నేపథ్యంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అదొక చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రజలు మరి అందరూ అన్ని వర్గాలు ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని చదవాలి, రాజ్యాంగాన్ని అనుసరించాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని కోరుకుంటూ మరి ఈ భారతదేశ ప్రజలందరికీ 75వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు సంబరాలు జరుపుకుంటూనే బాణసంచ పేల్చి కేక్ కట్ చేసుకోవడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను.